ఓకే, ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గ్రూప్ 1 మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. దేనికోసం అన్న? ఇవాళ యాక్చువల్గా పెట్టింది ఏంటంటే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళకు సంబంధించినటువంటిది వర్గీకరణ జరగకుండా రిక్రూట్మెంట్ జరిగితే దాదాపు 616 స్ట్రైట్గా వాళ్ళు, తర్వాత బీసీఏకు సంబంధించినటువంటి అది ఒక 60 పైన ఉన్నటువంటి పోస్టులు 68. సో మేము అన్యాయానికి గురవుతున్నాము. ముఖ్యమంత్రి ఆల్రెడీ అసెంబ్లీలో 7 జడ్జ్ తీర్మానం వచ్చిన రోజు అసెంబ్లీలో చెప్పింది మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరీక్షల్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇవన్నీ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీటన్నిటిలో నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పిండు. చేసి ఇలా అసెంబ్లీలో ఇవన్నీ చట్టం కూడా తీసుకొచ్చిన తర్వాత నువ్వు అన్న మాటనే అమలు చేయని చెప్పేటువంటి ప్రెస్ మీట్ ఇలా జరిగింది. ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో ఏదైతే మా గ్రూప్ 1 వాళ్ళకి అన్యాయం జరిగింది, ఒక మహిళ చనిపోయిందని చెప్తా ఉన్నటువంటి సందర్భం, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది దీని మీద? మరి ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు అంటారు కదా, దున్నపోతు మీద వాన పడ్డప్పుడు అట్లీస్ట్ దున్నపోతన్న తోక జారిస్తుంది కావచ్చు, కానీ మన ప్రభుత్వాలు మాత్రం తోక కాదు కదా, ఈక కూడా ఇక్కడ చిన్న గెంటిక కూడా అటు ఇటు అయ్యేటట్టు కనబడతలేదు. వీళ్ళు శవాల మీద రాజకీయాలు చేసేటువంటి ఆలోచనతో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళ కనుక ఆ బాధ ఎక్కడన్నా ఉండేది ఉంటే ప్రవళిక ప్రభుత్వంలో లాస్ట్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రవళిక లెక్క ఇంకొకరు కావద్దని చెప్పని వీళ్ళు ఉండాలి కదా. కానీ వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా పరివర్తన లేదు, పరిణితి చెందినటువంటి రాజకీయం కూడా లేదు, వీళ్ళకు న్యాయబద్ధంగా కూడా ఆలోచిస్తారు. వీళ్ళు ఎక్కడన్నా పోని ఏమన్నా కానీ మా పంత మాత్రం మేము నెగ్గించుకోవాలి. అందుకే దానికి నువ్వు కూడా సాక్ష్యం కదా. ఆ రోజు రాత్రికి అంతమంది పెద్ద ఇండియా పాకిస్తాన్ బార్డర్లో బాంబులు వేస్తుంటే పోయి నిలబడ్డట్టు వచ్చి ఇక్కడ మనకు అశోక్ నగర్లో మొత్తం వచ్చిన్నారు కదా. ఆ రోజు రాత్రి గట్టిగా బెదిరిస్తే వాళ్ళు లాఠీ చార్జ్ చేయలేదు. కానీ దాని తర్వాత వీళ్ళు లోపల కూడా తీసుకో 2-3 సార్లు ఇంటర్వ్యూలు దాకా పోయినటువంటి వాళ్ళని కూడా లోపడే సిచ్యువేషన్ కదా. వాళ్ళ మెదడులో మార్పు జరగాలి, వాళ్ళ తలకాయల మార్పు జరుగుతూ ఉంటాయన్నా. ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ చేస్తలేరు, బీసీ నాయకులు ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, కేవలం పృథ్వీరాజు లేదంటే విట్టలో కొన్ని మొక్కలే రెగ్యులర్గా అనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీసీలందరూ పాపం వాళ్ళు ఏంటంటే, నేను చాలా బాధతోని అనదలుచుకుని ఏంటంటే, అక్కడ వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా వింటారు. నువ్వు మొరుగుమంటే మొరుగుతాయి, కరువుమంటే కరుస్తాయి. అది మనల మీద కరువుమంటే మనల మీద కరుస్తాయి, మంది మీద కరువుతాయి, మంది మీద కరుస్తాయి. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు మొరిగేటి అవన్నీ వాళ్ళు చేసేటి. సో అందుకనే వాళ్ళ మీద వ్యక్తిగతంగా అందరి మీద గౌరవం ఉన్నా కానీ వీళ్ళందరూ అక్కడ బందీలు అయి కూర్చొని ఉన్నారు. ఆపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీ అంటూ ఏది లేదు నాగేష్, వీళ్ళందరూ కలిసి ఉన్నారు మొత్తం. ఇప్పుడు ఈ గ్రూప్ 1 సంబంధించిన అంశంలో బండి సంజయ్ వచ్చి ఇక్కడ లొలిపెట్టి అరెస్ట్ అయింది కదా. అయినప్పుడు మరి వీళ్ళందరికీ కనీసం లీగల్గానైతే హెల్ప్ చేసేట్టు చేయాలి కదా. ఒక్కొక్కరు చేస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేశారు, వీళ్ళ మధ్యలో విభేదాలు తీసుకొచ్చి వీళ్ళని ఢిల్లీ దాకా తీసుకుపోయారు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా మందంతా కలిసి ఢిల్లీ దాకా పోయారు కదా. కపిల్ సిబల్ని పెట్టి కథ ఎక్కడ పోయింది మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినరు? అప్పుడు స్టాండ్ ఉన్న కేసు అప్పుడు న్యాయబద్ధంగా ఉన్నది, ఇప్పుడు ఏమైనా అన్యాయబద్ధంగా అయిందా? కాలేదు. వీళ్ళందరూ కలిసి ఉన్నారు. వీళ్ళందరూ ఈ వాటాలు పంచుకునే దగ్గర నువ్వు లొల్లి పెట్టకు పోయి ఆపోజిషన్ లొల్లి పెట్టకు, నువ్వు ఫలాని కేసుల రేసింగ్ కేసులో కావచ్చు, ఇంకే కేసులో కావచ్చు, నిన్ను అరెస్ట్ చేయ అంటే నోరు మూసుకొని కూర్చుంటారు వీళ్ళందరూ ఒకటే, పైన మొత్తం ఒకటే. అందుకే చెప్తున్నా కదా, చెయ్యోడు చేతిలో పువ్వు పెట్టి మన జనానికి చెవులో పువ్వు పెట్టి కార్లో కూర్చొని చెయ్యి ఊపుకుంటే తిరిగి మనకు హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పిన కదా ఇంతకుముందు. సేమ్ వాళ్ళందరూ ఒకటే. జనం వీళ్ళని నమ్మితే మనం పిచ్చోళ్ళం అవుతాం కదా. జడ్జిలను కూడా మేనేజ్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు కదా, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నేను చెప్పింది కూడా కాదు. ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఆయనే ఒక క్లోజ్ డోర్స్లో కూర్చొని అందరి సెల్ ఫోన్స్ ఆపి నాకు ఆ నిరుద్యోగ యువకులు చెప్పిండ్రు. అందులో మా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అందరు చెప్పిన మాట ఇది, మీరు ఎందుకు చేస్తున్నారు ఇదాన్ని, మీరేం చేయకండి, మీరేం గెలవరు దీంట్లో, మీరు ఎంత న్యాయబద్ధంగా ఉన్నా కానీ కేసు బయటపడదు. ఎందుకు బయటపడదు అంటే, ముఖ్యమంత్రి పోయి సుప్రీంకోర్టులో జడ్జిలను మేనేజ్ చేస్తున్నాడు, సీజే దాకా కూడా పోయి మేనేజ్ చేసే స్థాయిలో జరుగుతున్నది, మీరు ఏం చేసినా ఏం కాదు అని ఆయన అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ చెప్పిండని చెప్పని ఆ పిల్లలు నాతో చెప్తే నిన్న ఇది ఇక్కడ కథ గట్టెట్లా మాట్లాడతాడు ఆయనే. వాడికి అవసరమైతే వీళ్ళు లీగల్ స్టాండ్ ఇవ్వాలి కదా. ఇవాళ కోర్టులో చూస్తే అన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు జడ్జి సాధనంగా చూసినాం కదా, ఇళ్ళ పైసలు ఎట్లా దొరుకుతున్నాయి. నిజంగానే ఎవరికి వాళ్ళందరూ మొత్తం ఒకటే, అంటే న్యాయస్థానాలను కూడా కొనేటట్టుగా స్థాయి దాకా తీసుకుపోయి పెట్టిరు వీళ్ళంతా. ఈ సందర్భంలో సాధారణ ప్రజల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? న్యాయస్థానాల మీద నమ్మకంతో, రాజ్యాంగం మీద నమ్మకంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి గతంలో నక్సలైట్లుగా
మారిన వాళ్ళకు పిలుపునిచ్చినటువంటి సందర్భాలు ఇలా అవే న్యాయస్థానాలు అమ్ముడు పోతున్నట్లు కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంది ప్రత్యామ్నాయమైంది? కొందరు బయటపడ్డారు, కొందరు బయటపడతలేరు. నిజం కూడా సిస్టంలో అందరు కలిసే ఉన్నారు. ఒకవేళ అట్లా కలిసి లేకుంటే ఇన్ని రోజులకి ఇది అసలు ఇది జరగనే జరగదు. జీవో 29 కావచ్చు, దానికి సంబంధించిన అంశం కావచ్చు, ఈ పరీక్షలు కండక్ట్ చేసినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తే అట్లనే కనబడుతుంది కదా. ఎవరు పిచ్చోనికి చెప్పినా కానీ అరే కరెక్ట్ అనే స్థాయిలో ఉన్నది. ఎవరు అమాయకుడు పామరుడు చదువురానోళ్ళు కూడా గిట్ల జరిగిన గిట్లా అని చెప్తే అదే గింత తప్ప గింత మోసం జరుగుతున్నదా అనేది. ఇదంతా ఎందుకబ్బా ఇప్పుడు నేను చెప్తున్నా, క్లియర్ కట్ పొలిటికల్ పార్టీస్ గురించి చెప్తున్నా. ఇలా వీళ్ళు వచ్చి రోడ్ల మీద మొత్తుకుంటారు కదా. నేను అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బీజేపీ వాళ్ళు అందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చారు, షో ఆఫ్ చేసారు, మేము దీంతో ఉన్నామని చెప్పి సంజయ్ అంటాడు ఓ ఇట్లా అని చేసిండు కదా, నినాదాలు ఇచ్చిండు కదా. మరి ఏది ఇయ్యాలా? మౌనంగా ఎందుకున్నాడు? అప్పుడు న్యాయం ఏంది, ఇప్పుడు అన్యాయం ఎట్లా జరుగుతుంది? బీఆర్ఎస్ వాళ్ళు కూడా అప్పుడు అదే చేశారు కదా మొన్న. మళ్ళీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారు? వీళ్ళందరూ కలిసి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి జడ్జిలను కూడా మేనేజ్ చేసే స్థాయి దాకా నిజంగా కూడా పోయింది. అది ప్రజల్లోపల మార్పు వచ్చి ప్రజలు కూడా పైసలు తీసుకోకుండా నిజాయితీ పరులను కనుక చట్టసభలకు పంపించినాడు ఏమన్నా మార్పు జరుగుతుందేమో. కానీ అప్పటిదాకా ఈ గోస పడాల్సిందే జనం. ఎట్లా ఉండబోతుందన్న దీని మీద ఎట్లా పోరాటం చేయబోతుంది? మాకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ ఎవరికి భయపడకుండా నిర్మోమాటంగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి మీలాంటి సోషల్ మీడియా సహకారం కూడా తీసుకొని ప్రజల్లోపటికి వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి మేము వ్యక్తిగతంగా ఎటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తే చెల్లిస్తాం. కానీ వాస్తవాలు మాట్లాడేందుకు మాత్రం వెనుకకు పోయే సవాలే లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.